హిడ్మా మరణం తర్వాత దేవ్జీ కూడా ఎన్కౌంటర్ అయినట్టు తెలుస్తూ ఉంది, వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మనుగడ ఎలా ఉండబోతుంది? మొత్తం హాట్ టాపిక్గా మారింది హిడ్మా మరణం. సో మరణంలో కూడా ఇది ఎన్కౌంటర్ అని కొంతమంది అంటున్నారు, బూటకపు ఎన్కౌంటర్ అని కొంతమంది అంటున్నారు. సో నిజంగా ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మనతో మాట్లాడడానికి గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. సో మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే. ఏం చెప్తారు ఈ హిడ్మా ఎన్కౌంటర్ గురించి? అంటే బూటకపు ఎన్కౌంటర్ అంటున్నారు, ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్కి లొంగిపోవడానికే వచ్చారని కొంతమంది అంటున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఇప్పటివరకు మీడియా సమాచారం బట్టి చూసినా, హక్కుల సంఘాలు ఇచ్చిన సమాచారం బట్టి చూసినా, లేకపోతే పోలీసుల్లో ఉన్న మానవతావాదులు మనిషి అనే లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఇచ్చే సమాచారం బట్టి చూసినా, ఆయన అక్టోబరు 28వ తేదీ తర్వాత ఛత్తీస్గఢ్ తను పుట్టి పెరిగి నడక నేర్చి ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసినటువంటి ఆ గడ్డ నుంచి ఆయన గత నెల అంటే నిన్నటికి దాదాపుగా 24 రోజులు 24 రోజుల నుంచి ఆయన రాష్ట్ర సరిహద్దులను దాటి ఏపీ భూభాగంలో ఉన్నాడు అనేది అందరూ మాట్లాడడం వల్ల అర్థమవుతా ఉన్నది. మరి ఈ 24 రోజుల్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు మళ్ళా మీడియా కానీ లేకపోతే హక్కుల సంఘాలు కానీ ఇతర అభిమానులు కానీ అంటే ఆదివాసీ సంఘాలంతా కూడా దాని మీద తీవ్రంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. అయితే ఈ మొత్తంలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆయన 28వ తేదీ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాతనే ఆయన ఇంటికి ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ అయినటువంటి విజయ్ శర్మ, డిప్యూటీ సీఎం కూడా ఆయనే కాబట్టి ఆయన అక్కడికి పోవడం కానీ, ఐజీ సుందరరాజ్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఆయన ఆ రాష్ట్ర సరిహద్దులు దాటి ఏపీ భూభాగాన్ని చేరినప్పటి నుంచే పోలీసుల సర్వేలెన్స్లో ఉన్నాడు, రాడార్లో ఉన్నాడు అనేది ఇవన్నీ మనకి వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే మావోయిస్ట్ పార్టీ పోలీసులు ఇది పిల్లి ఎలక లెక్కనే నడుస్తూ ఉంటుంది. కాబట్టి మొత్తం ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ ఇటువంటి అనేక మంది సీసీ నెంబర్లు కావచ్చు, స్టేట్ కమిటీ కావచ్చు, ఇతర ముఖ్య నాయకుల్లో ఇటువంటి జరిగినప్పుడు ఆ సందర్భాన్ని మనం పరిశీలించి ఆ సందర్భంలో జరిగిన విషయాలను మనం అవగాహన చేసుకొని ఇప్పుడు దీనికి పోలిస్తే ఏమైనా అనిపిస్తున్నదంటే ఇది ఖచ్చితంగా ఆయన కొద్ది రోజుల క్రితమే ఆయన వాళ్ళ ట్రాప్లో పడి బందీ అయిపోయి వాళ్ళ చేతుల్లో చిత్రహింసలకు గురయ్యి చివరికి నిన్న ఉదయం వాళ్ళు చెప్తున్న ఆ కథ స్టోరీ ఏదైతుందో 6 గంటలకు ఏదో వాళ్ళు తారసపడ్డారు, వాళ్ళు కాల్పులు చేశారు, మేము కాల్పులు చేసినాము అనే ఒక కథనే. మరి అది ఏంటిది? అది కథనే, నాటకం. అది జీవితం ఎట్లయితుంది? జీవితానికి నాటకానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళే చెప్పినట్టు 6 అంటున్నారు, ఆయుధాలు ఎన్ని అంటున్నారు? ఒక 2 AK-47 అంటారు, ఒక రివాల్వర్ అంటారు, ఒక పిస్టల్ అంటారు, లేకపోతే ఇంకేదో అంటున్నారు. ఆ రివాల్వర్ కానీ ఆ AK-47 వాడే తూటాలు ఎన్ని ఉంటాయి? మా అంటే 150 ఉంటాయి, 200 ఉంటాయి, 300 ఉంటాయి. 200, 300 తూటాలు ఆకుండా కాల్చిన ఎన్ని గంటలు కాల్చగలుగుతారు? 3 గంటలు 4 గంటలు కాల్చగలుగుతారు. మరి వాళ్ళు అక్కడ ఉన్నారని మీకు తెలుసు, చుట్టుముట్టిండు. మన భారతదేశ బలగాలకి ప్రపంచంతో పోటీపడి కొట్లాడే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మన అమెరికాతో కొట్లాడతాము, లేకపోతే ఇంకా రష్యాతో కొట్లాడతాము, పాకిస్తాన్ అయితే అసలు మాకు దేనికి పనికి రాదు అని మాట్లాడే వాళ్ళకి 6 బంధించలేరా? 6 బంధించలేరా? కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నదంతా కూడా పూర్తిగా ఒక ఏదో చెప్తామని ఎన్కౌంటర్ చేసిరంటారా ఇట్లా? అంతే మరి దాంట్లో ఇంకా అనుమానం అవసరమే లేదు. కానీ మీరు ఏమంటారు సార్? అంటే మీరు ఇప్పుడు శాంతి చర్చల పరంగా బాగా కొట్లాడుతున్నారు కాబట్టి గతంలో ఆయన చేసిన అంటే జవాన్లను ఒక 100-150 మందిని చంపిండు, సాధారణ ప్రజలు కూడా 100 మంది ఏమో చనిపోయినట్టు, పొలిటీషియన్స్ చనిపోయారు. మరి వీళ్ళందరినీ చంపడాన్ని మీరు సమర్థిస్తారా? ఏం చెప్తారు దాని గురించి? ఆయన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5-6 షెడ్యూల్ను కాపాడడానికి ఒక నిజమైన దేశభక్తునిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఒక నిజమైన దేశభక్తుడిగా పనిచేస్తున్న క్రమంలో
భారత రాజ్యాంగంలో ఉన్న 5, 6 షెడ్యూల్ ఎందుకోసం ఉన్నాయి? ఆదివాసీల కోసం ఉన్నాయి. ఓకే. ఆదివాసీల కోసం ఎంత వచ్చినాయి? ఓ తిలకామాంజీ కావచ్చు, ఓ బిర్సా ముండా కావచ్చు, కల్లూరి కావచ్చు, ఓ కొమరం భీం కావచ్చు, కొన్ని వందల వేల మంది అమరత్వం చెందడం వల్ల భారత రాజ్యాంగంలో 5, 6 షెడ్యూళ్ళు, 12 షెడ్యూళ్లలో 2 షెడ్యూల్ వాళ్ళ కోసం వచ్చినాయి. ఆ భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలని షెడ్యూల్ని అమలు చేయడానికి ఓ నిజమైన దేశభక్తునిగా ఆయన కొట్లాడడం నేరమా? మరి నేరమా? ఇప్పుడు ఒక సీత కోసము ఎంత పెద్ద యుద్ధం జరిగింది? ఒక సీత కోసము ఎంత పెద్ద యుద్ధం జరిగింది? ఒక్క రావణాసురుణ్ణి అంతమొందించడానికి అంత పెద్ద యుద్ధం జరిగితే రణరంగం జరిగింది కదా. ఓ అసలు ఎంత విధ్వంసం. మరి ఇటువంటి రావణాసురులని మరి ఏం చేద్దాం? ముద్దు పెట్టుకుంటారా? ఓకే. సరే, ఆ క్రమంలో భారత రాజ్యాంగంలో ఉన్న 5, 6 షెడ్యూల్ని కాపాడడానికి ఒక నిజమైన దేశభక్తునిగా ఆయన పని ఆయన చేసిండు. అది చేయడం తప్ప చెప్పండి ఇప్పుడు? ఓకే. భారత రాజ్యాంగం లేదు, 5, 6 షెడ్యూళ్ళు లేవు, ఆదివాసులకి పేసా చట్టం లేదు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లేదు, 170 లేదు, అసలు వాళ్ళు మనుషులే కాదు. అమాయకులను చంపుతుర్రు అంటే అమాయకులు మైనర్లకి తుపాకులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అనేది కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది బండి సంజయ్. వాళ్ళు మస్తు మాట్లాడతారు. ఇప్పుడు అమాయకులను చంపిందారు. 3 సంవత్సరాల పాపను చంపింది ఎవరు? 3 సంవత్సరాల పాపని ఇంకా చనుబాలకు దూరంగానటువంటి పసిగుడ్డుగా ఉన్నటువంటి 3 సంవత్సరాల బిడ్డని చంపింది ఎవరు? యుక్త వయసు రానటువంటి, వివాహ వయసు రానటువంటి మహిళల్ని, వందల మందిని, వేల మందిని రేప్ చేసింది ఎవరు? ఓకే. కాబట్టి ఇవాళ ఆయన మావోయిస్టా, ఆయన నక్సలైటా, దాని గురించి మేము మాట్లాడతలేము. మేము మాట్లాడేదల్లా కూడా ఆయన ఒక బిర్సా ముండా వారసునిగా, ఒక తిల్కామాంజీ వారసునిగా, ఒక కొమరం భీం వారసునిగా ఇదే అబుజ్మన్లో, ఇదే మాల్లో, ఇదే నేషనల్ పార్క్ ఏరియాలో 1905లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆ సంపదను కాపాడడానికి పోరాటం చేసినటువంటి వీరుడు, శూరుడైనటువంటి గుండాదారు వారసునిగా, ఆదివాసీ ముద్దుబిడ్డగా ఆయన అక్కడ ఆయన చేయాల్సిన పని చేసిండు. ఇది నేరం ఎట్లయితుంది? ఇది హంతకుడు ఎట్లయితుంది? ఇది బందిపోటు ఎట్లయితాడు? టెర్రరిస్ట్ ఎట్లయితాడు? కాదు కదా. ఆయన ప్రాథమికంగా ఆయన ఏంటిది? ఆయన పుట్టుకతోటే నక్సలైట్గా పుట్టిండా, మావోయిస్ట్గా పుట్టిండా? ఆయన ఆదివాసి బిడ్డగా పుట్టిండు, మూలవాసిగా పుట్టిండు, ఈ దేశం మూలవాసిగా పుట్టిండు. ఈ ఇడ్మాకి సంబంధించి ముఖ్యంగా ఆయన కీలక పదవిలో ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ పదవే ఈయనకి ఈ ముప్పును తీసుకొచ్చిందంటారా? పార్టీలో బాధ్యతల నిర్వహణ క్రమంలో ఆయన పనిచేస్తూ చాలా షార్ప్గా ఉంటాడు. ఏ ప్లాన్ వేసినా అది 100% వర్కౌట్ అవుతుంది. ఇంకా ఆయన కన్ను పెట్టిందంటే ఇంకా అయిపోయినట్టే అని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆదివాసీలకు ఎవరికైనా వాళ్ళ మొత్తం జీవన విధానం చూడండి. వాళ్ళు ఎవరి మధ్య పెరిగిండ్రు? ఎవరి మధ్య వాళ్ళ జీవనం కొనసాగింది? పురుల మధ్య, సింహాల మధ్య, జంతువుల మధ్య, విషసర్పాల మధ్య, వాటి మీదనే కదా. వాళ్ళకి మన లెక్క 3 పూటల తిండి, ఒంటి నిండా బట్టలు, నెత్తికి నూనె, కాళ్ళకి చెప్పులు ఇవన్నీ ఉన్నాయా వాళ్ళకి? వాళ్ళు ఏమి అసలు వాళ్ళు ఎర్రబస్సును చూడనోళ్ళు, లేకపోతే హాస్పిటల్ చూడనోళ్ళు, లేకపోతే విద్యని, అక్షరాన్ని చూడనోళ్ళు, ఎప్పుడు ఒక 50 ఏళ్ళు ఎప్పుడైతే అక్కడ గుండాదారు తర్వాత 47 తర్వాత ఎప్పుడైతే అక్కడ నక్సలైట్ ప్రవేశించిన తర్వాతనే కదా వాళ్ళు అక్కడ ఎంతో కొంత చూసింది. టీవీ ఎప్పుడు చూసిండ్రు? కరెంట్ ఎప్పుడు చూసిండ్రు వాళ్ళు? ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలో లేవు మరి. కాబట్టి ఈ దేశ సంపదని కాపాడినటువంటి మూలవాసులైనటువంటి మేము మళ్ళా చెప్తున్నాము, ఆయన మావోయిస్టా, నక్సలైట్ అనేది ఇప్పుడు చర్చ కాదు. ఆయన ఎంతమందిని చంపిండు, ఎట్లా చంపిండు, ఆయన మీరు అన్నట్టు ఆయన యుద్ధ తంత్రాలు తెలిసినోడు అన్నీ ఉండొచ్చు. కానీ ప్రాథమికంగా ఆదివాసీ ముద్దుబిడ్డ, భారత రాజ్యాంగంలో ఉన్న 5-6 షెడ్యూల్ని కాపాడడానికి అలుపెరుగని పోరాటం చేసిన నిజమైన దేశభక్తుడు. నా దృష్టిలోని దేశభక్తుడు. మీరేం చెప్తారు? కలం పట్టుకుంటే పనులు అవుతాయా, గన్ను పట్టుకుంటే పనులు అవుతాయా? కలము, గన్ను అవసరాల కొద్దీ పడతారు వీళ్ళు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ దగ్గర కలం ఉంటుంది, గన్ను ఉంటుంది.
దేశభక్తులు దగ్గర కలం ఉంది, గన్ను ఉంది. ఏది ఏది ఎక్కువ తక్కువ అంటాం, అవసరాల కొద్ది వాడుతుంటాం మనం. ఇది ఎక్కువ ఇది తక్కువ అనేది ఉండదు. ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఏం చెప్తావు? ఇప్పుడు అమావాస్య పౌర్ణమి ఉంది, అమావాస్య గొప్పదా పౌర్ణమి గొప్పదా అంటే ఏం చెప్తావు? ఎండాకాలం గొప్పదా, వానాకాలం గొప్పదా, వేసవి కాలం గొప్పదా అంటే అన్ని కాలాలు గొప్పయే. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మార్చి 31 కల్లా మొత్తం అందరు మావోయిస్టులు అంతా చేరిపోవాలి జనజీవన స్రవంతిలో, లేదంటే మరి మరణానికి ఇదవుతుంది. మొత్తానికి 2026 మార్చ్ కల్లా మేము అసలు మావోయిస్టు అనేటోడే లేకుండా చేస్తామనేది వాళ్ళు శబ్దం చేసి కూర్చున్నారు అమిత్ షా గారు. ఏం చెప్తున్నారు? మేమేం చెప్తున్నాం అంటే మీకు భారత రాజ్యాంగమే కదా ప్రామాణికం, అదే కదా బైబిల్ అయినా ఖురాన్ అయినా లేకపోతే భగవద్గీత అయినా అందరికీ ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళకైనా కానీ భారతదేశ పౌరుడు ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగమే అందరికీ ప్రామాణికం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పాలన చేస్తున్నటువంటి వాళ్ళు రాజ్యాంగ పరిధిలో చేయండి. ఆ 12 షెడ్యూల్లో ఏమున్నాయో అవే ఇవ్వండి. వాళ్ళేమో బీర్లు బిర్యానీలు అడుగుతలేరు, గండపెండారాలు అడుగుతలేరు, మేము ఇంట్లో కూర్చొని ఉంటాము మీరు అని తెచ్చిపెట్టమని వాళ్ళు అడుగుతలేరు కదా. వాళ్ళు ఏమో అట్లా మాట్లాడతలేరు కదా. చట్టాలను అమలు చేయండి, షెడ్యూల్ను అమలు చేయండి, న్యాయ సూత్రాలను పాటించండి అని అంటున్నారు. నీకు ఒకవేళ వీళ్ళంతా ఆర్యుల సంతతి కదా, మనువాదులు కదా, వీళ్ళు వర్ణ వ్యవస్థ ఉండాలనుకో వాళ్ళు రామాయణాన్ని నమ్ముతారు కదా, మహాభారతాన్ని నమ్ముతారు కదా. రామాయణ మహాభారతం ఏం చెప్పింది? పురాణాలు ఏం చెప్పినాయి? ఇతిహాసాలు ఏం చెప్పినాయి? నీతి నిజాయితీ, అంతే కదా, అంతే కదా. మరి ఆ నీతి నిజాయితీ పాటించు, నీతి నిజాయితీ పాటించు. నువ్వు నీతి నిజాయితీ ప్రకారము నువ్వు నీ రాజ్యపాలన చెయ్యి, అదే చెయ్యి. రామాయణంలో ఏముందో అదే చెయ్యి. యుద్ధ నీతిలో ఏం చెప్తారో? యుద్ధ నీతిలో మరి కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగింది? ధర్మం కోసమే కదా, అంతే కదా. అధర్మాన్ని ఓడించడానికి ధర్మం కోసం జరిగింది, ఒక అన్యాయాన్ని ఓడించడానికి న్యాయం కోసం జరిగింది, అంతే కదా. సో ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇడ్మా తర్వాత దేవుజీ కూడా మరణించారు, ఎన్కౌంటర్ చేశారు కానీ పోలీసులు చెప్పట్లేరు అనేది వార్తలు వస్తున్నాయి. సో మావోయిస్ట్ పార్టీ పుట్టగతులు అయిపోయినట్టే, అంటే ఇప్పటితో క్లోజ్ అయిపోయినట్టే మావోయిస్ట్ పార్టీ, భవిష్యత్తు ఉండదు, అసలు భవిష్యత్తు లేదు అని అంటున్నారు. దీనికి మీరేం? ఇప్పుడు ఈ దేశంలో పోరాటాలు ప్రారంభమైంది కమ్యూనిస్టులు మావోయిస్టులతోటి కాదు. ఆదిమ సమాజం నుంచి స్పార్టకస్ కాలం నుంచి తిరుగుబాట్లు ఉన్నాయి, నిరసనలు ఉన్నాయి, గెరిల్లా పోరాటాలు ఉన్నాయి, సాయుధ పోరాటాలు ఉన్నాయి. అసలు గెరిల్లా సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది మావోయిస్టులు కాదు, నక్సలైట్లు కాదు, వీళ్ళు కాదు. గెరిల్లా పోరాటం, సాయుధ పోరాటం ఇప్పుడు ఆదివాసులకి ఆయుధం అనేది వాళ్ళ జీవితంలో భాగం. ఒకప్పుడు ఆయుధమేమో కర్ర కావచ్చు, లేకపోతే రాయి కావచ్చు, రప్ప కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇనుము అనేది కనిపెట్టిన తర్వాత అనేక రకాల ఇనుప వస్తువుల ద్వారా తయారైన వస్తువులు వచ్చినాయి. తనని తాను కాపాడుకోవడం. ఇప్పుడు కూడా వాళ్ళ ఆయుధాలు పట్టింది ఎదుటోని చంపడం కోసం అనేది పక్కన పెట్టి వాళ్ళని కాపాడడం కోసం, వాళ్ళని కాపాడడం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ని కాపాడడం కోసం వాళ్ళు ఆయుధాలు పట్టిండ్రు. మరి మేమేమంటున్నామంటే మీకు ఒకవేళ భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, రామాయణ మహాభారతాల మీద నమ్మకం ఉంటే, ఇతిహాసాల మీద నమ్మకం ఉంటే, పురాణాల మీద నమ్మకం ఉంటే, పౌరాణికం మీద నమ్మకం ఉంటే, జనాలకు వచ్చి కొట్లాడమంటారు కదా వాళ్ళు కూడా. వాళ్ళు జనములు కాదు, ఆదివాసులు ఎవరు గన్నులు పట్టుకుంటారు, జనాలకు వచ్చి కొట్లాడండి అంటారు కదా. ఇప్పుడు గన్ అనేది వాళ్ళ అదే స్వీయ రక్షణ కోసం పెట్టుకున్నది. ఇప్పుడు రైతు చేనుకు పోయినా కానీ లేకపోతే ఇంకెక్కడికైనా పోయినా కానీ కర్ర ములుగర్ర పట్టుకొని పోతాడు, అది ఆయుధమా? గొడ్డలు పట్టుకొని పోతాడు, కత్తి పట్టుకొని పోతాడు, కొడవలు పట్టుకొని పోతాడు, కారపొడి. ఇప్పుడు మనం చెప్తాం కదా నిజాం వ్యతిరేక పోరాటంలో కొంగు నడుము చుట్టమే చెల్లెమ్మ అనే పాటలో కారంపొడితో యుద్ధం చేసిండ్రు. కారంపొడి కూడా అదే కదా. ఇప్పుడు వాటర్ క్యాన్లతోటి యూజ్ చేస్తాం, అది కూడా ఆయుధమే కదా. ఆయుధం అంటే ఏంది అసలు? తుపాకీ ఆయుధమా? 303 రైఫిల్ ఆయుధమా? AK-47 రాకెట్ల? మరి డ్రోన్ కూడా ఆయుధం కాదా? డ్రోన్ ఆయుధం కాదా? హెలికాప్టర్ ఆయుధం కాదా? ఆయుధం అంటే ఏంది? ఈ దేడిదమాకోలు, తెలియని వాళ్ళు, మూర్ఖులు ఇష్టం వచ్చినట్టు అసలు మావోయిస్టులు కానీ నిజమైన విప్లవకారుడు ఎప్పుడు కూడా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందని ఎవడు చెప్పాడు అసలు? ఏ నిజమైన విప్లవకారుడు ఎవడని చెప్తాడా? తుపాకీ కొట్టడం నుంచి రాజ్యం వస్తుందా? రాజ్యం ఎప్పుడు వస్తుంది? రామరాజ్యం ఎప్పుడు వస్తుంది? సమసమాజం ఎప్పుడు వస్తుంది?
సమాజము ప్రజలంతా కూడా వాళ్ళ హక్కుల కోసము దోపిడీ వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు సమాజం వస్తుంది. విల్లంబులు ఆయుధాలు కాదా? విల్లంబులు ఏంటి? ఏమంటారు విల్లంబుల్ని? తెలియదు నాకు. బాణాలు ఏంటి? ఆయుధం కాదా? బాణం ఆయుధం కాదా? మరి అప్పుడు కురుక్షేత్రంలో కావచ్చు, రామాయణం కావచ్చు, మరి అన్నీ వాళ్ళు అప్పుడు వాడిన బాణాలే కదా. మరి బాణం ఆయుధం కాదా? తుపాకీ ఆయుధం అవుతుందా? రాయి ఆయుధం కాదా? కత్తి ఆయుధం కాదా? దీని గురించి ఏం చెప్తారు మీరు డైరెక్ట్గా చెప్పాలంటే? అంటే భవిష్యత్తు లేదని చెప్తున్నారు. అంటే హిడ్మా వీళ్ళు పెద్ద పెద్ద నాయకులంతా చనిపోతున్నారు కాబట్టి కొంతమంది చాలామంది ఆశన్న లాంటి వాళ్ళు చాలామంది జనజీవన స్రవంతులు కలిసిపోతున్నారు. సో ఏంటి మావోయిస్ట్ ఫ్యూచర్ ఏంటి అసలు? సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం, సమాజంలో దోపిడీ ఉన్నంత కాలం, సమాజంలో వివక్ష ఆధిపత్యం ఉన్నంత కాలం ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి. అది మావోయిస్ట్ పార్టీ ఉండని ఉండకపోని లేకపోతే మావోయిస్ట్ పార్టీ అనేది ఏదో రకంగా వస్తుంది అంటారా? అంతే మరి. ఓకే, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ మొత్తం చరిత్ర ఎంత, నక్సల్బరీ చరిత్ర ఎంత? 67లో ప్రారంభమైంది, 60-70 అంతే. కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో దాని చరిత్ర ఎంత? 100 ఏళ్ళు, 25లో ఇక్కడ ప్రారంభమైంది, అంతే కదా. మరి అంతకుముందు పోరాటాలు లేవా? ఉద్యమాలు లేవా? తిరుగుబాట్లు లేవా? నిరసనలు లేవా? ఇప్పుడు మనం చిన్నప్పుడు చెప్తాం ప్రకృతి గొప్పది. మాటలు రానప్పుడు, మాటలు నేర్పనప్పుడు, మాట్లాడడానికి బిడ్డ అవకాశం లేనప్పుడు తన ఆకలిని తీర్చుకోవడానికి ఏం చేస్తుంది? ఏడ్పు ద్వారా. తల్లికి నాకు ఆకలి అవుతుంది, నాకు నొప్పి అవుతుంది అని ఏడుపు ద్వారా తెలియజేస్తుంది. ఏడుపునేమన్నాం? బిడ్డకి మాటలు రాలే, అమ్మా నాకు ఆకలి అవుతుందని చెప్పలేని స్థితిలో ఓ నొప్పైనా ఆకలైనా ఆ బిడ్డ ఏం చేస్తుంది? చిన్న పోరాటమే చేస్తుంది. తల్లి ఒకవేళ సరైన సమయంలో బిడ్డకి పాలియకపోతే బిడ్డ తనుబాలని పొందుతూ నిరసన తెలుపుతుంది, తనుబాల మీద ఒత్తిడి చేస్తుంది, కొరుకుతుంది. అంటే ఏంటిది? ప్రకృతిలోనే నిరసన తెలిపే ఒక రహస్యం ఉంది, ఒక ఆచరణ ఉంది, ఒక మార్గం ఉంది. మాటలు రాని బిడ్డ తన ఆకలిని తీర్చుకోవడానికి, తన అవసరం తీర్చుకోవడానికి ఏం చేసింది? పోరాటం చేసింది కదా. ఏడ్పు ద్వారా కావచ్చు, కేక ద్వారా కావచ్చు, ఏదో కాళ్ళు చేతులు గిరగిర కొట్టుకుంటుంది. దాన్ని ఏమందా? ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. సో బీజేపీ తీరు ఎట్లా ఉంది? అంటే కొన్ని సిచ్యువేషన్లో బయట దేశాలతో, పాకిస్తాన్తో కొట్లాడినప్పుడు కావచ్చు, చైనాతో కావచ్చు, మొన్న రీసెంట్గా సీజ్ ఫైర్ మీద పెద్ద ఇదైంది. సో ఇప్పుడు మావోయిస్టులని ఇట్లా అంటే ఎట్లా చూస్తారు ఈ మొత్తం ఇష్యూని మీరు? ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఛత్తీస్గఢ్, బస్తర్లో మావోయిస్టులని అంతం చేయాలని మాట్లాడుతూ ఉన్నారో, మేము పదే మేము చెప్పేది ఒకటే, మావోయిస్టు ముక్త ఛత్తీస్గఢ్ కాదు మీరు చేయాల్సింది, గరీబీ ముక్త ఛత్తీస్గఢ్ చేయండి. ఓకే, మావోయిస్టు ముక్త భారత్ కాదు మీరు ప్రకటించాల్సింది, గరీబీ ముక్త భారత్గా మేము ఏర్పాటు చేస్తామని ప్రకటించండి. మీ నినాదం గరీబీ ముక్త భారత్ కావాలి, కానీ మావోయిస్టు ముక్త భారత్ ఏంది? ఓకే, మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుతాం, భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లలో 5-6 షెడ్యూళ్ళని మేము కాపాడుతాం అని మీరు ప్రకటిస్తే నక్సలైట్లు ఎందుకు అక్కడ? మావోయిస్టులు ఎందుకు అక్కడ? ఒకవేళ నక్సలైట్లు మావోయిస్టుల రూపంలో వాళ్ళు అక్కడికి వెళ్తే మాకు అవసరం లేదని వాళ్ళే వెళ్ళగొడతారు. నీ బలగాలు ఎందుకు? ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఎందుకు తలగబెట్టాలి? అవసరం లేదు కదా. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో, మేము 26 మార్చి కల్లా మేము లేకుండా చేస్తాం, అరే 26 మార్చి ఇట్లా మీరు ప్రకటించడం కాదు, మీరు చేయాల్సి ఇట్లా నక్సల్ రైతా, మావోయిస్ట్ రైతా, పీపుల్స్ వార్ రైతా,
ఇంకేదో రైతా అని చాలామంది ముఖ్యమంత్రులు మాట్లాడిండ్రు, హోమ్ మినిస్టర్లు మాట్లాడిండ్రు, ప్రధానమంత్రులు మాట్లాడిండ్రు, చాలామంది మాట్లాడిండ్రు. అది ఈ మధ్యకాలంలో పెద్ద నాయకులందరూ ఆశన లాంటి వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు పెద్ద నాయకులందరూ కూడా సరెండర్ అయ్యారు. సో వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లాంటి ఘటనలు జరిగినాయి అనుకోవచ్చు. అట్లేం చెప్పలేము మనం. వాళ్ళకి పోలీసులకి వాళ్ళ వాళ్ళ ఛానల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఇది వాసుదేవరావు చెప్పిండా, లేకపోతే ఆయన వేణుగోపాల్ చెప్పిండా, లేకపోతే ఇంకోటి ఆయనలాగా చాలామంది సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితం జీవిస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంత ఆ భౌగోళిక విషయాలని చెప్పగలుగుతారు. ఈడ నీళ్ళ తోపు ఉంటుంది, ఆడ డేరా వేస్తారు, గాడ గిట్లా ఉంటుంది, ఆడ గట్లా ఉంటుంది, ఆడ షెల్టర్ అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది, అది ఎట్లా అవుతుంది, గిట్లా పోతే గిట్లా పలానా ఊరు వస్తుంది, మా గూడెం వస్తుంది అని అవేమైనా చెప్పగలుగుతారేమో. కానీ వాళ్ళు పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇంటెలిజెన్సీ ఉంది, వాళ్ళకి ఐబీ ఉంది, ఎస్ఐబీలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో ఉన్నాయి కదా. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎవరిని ఎందుకు నమ్ముతారు వాళ్ళు. ఓకే, ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే చాలా స్పెక్యులేషన్స్ ఈ మావోయిస్టుల మీద చాలా రకాల, అంటే ఒక్కొక్క న్యూస్ ఛానల్లో ఒక్కొక్క రకంగా స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు? ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ మేము ఇచ్చే సందేశం ఒకటి, ఈ సందర్భంలో ఏ పీడిత ప్రజల కోసమైతే, అదే సమాజం కోసమైతే, ఏ భారత రాజ్యాంగ పరిరక్షణ కోసమైతే అలుపెరగని పోరాటం చేసిన నిజమైన దేశభక్తుడైనటువంటి హిడ్మా కానీ, హిడ్మాతోటి ఇవాళ భౌతికంగా మన నుంచి దూరమైనటువంటి వాళ్ళ యొక్క అంతిమ కార్యక్రమాల్లో సాంప్రదాయ పద్ధతుల్లో చేసుకునే దాంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. భగత్ సింగ్ ఎట్లనైతే ఉరికంబాన్ని ముద్దాడిండో, హిడ్మా కూడా భారత రాజ్యాంగంలో ఉన్న 5-6 షెడ్యూల్ని ముద్దాడిండు ఆయన. కాబట్టి అటువంటి నిజమైన దేశభక్తుడైనటువంటి హిడ్మా కానీ, హిడ్మా తోటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ లాంఛనాలతోటి, అధికార లాంఛనాలతోటి, ఆదివాసీ సాంప్రదాయ పద్ధతుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి నిర్బంధాన్ని చేయకుండా చేసి కొన్ని లక్షల ప్రజల సమక్షంలో అవసరమైతే భారత రాజ్యాంగంలోని 5-6 షెడ్యూళ్ళని ఆయన పౌద్ధిక దేవం మీద పెట్టి దీన్ని కాపాడడానికి ఆయన చేతుల్లో పెట్టైనా కానీ దీన్ని కాపాడడానికి వీర మరణం చెందిన ఒక బిర్సా ముండా ఫోటో పెట్టండి, ఒక తిల్కామాంజీ ఫోటో పెట్టండి, ఒక గుండాదారు ఫోటో పెట్టండి, ఒక కొమరం భీం అల్లూరి ఫోటోలు పెట్టండి, పెట్టి ఆయనని కూడా ఒక గొప్పగా ఆయనని అంతిమ సంస్కారాలు ఆదివాసీ సంప్రదాయాల్లో ప్రభుత్వమే వాళ్ళు చేస్తారని నేనేమో అనుకోను. వాళ్ళ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, సోయి ఉంటే, ఆయన ఒక దేశభక్తుడు. దేశభక్తుడికి ఏ గౌరవం అయితే మనం ఇస్తామో ఆ గౌరవంతో ఆయనని అంతిమ సంస్కారాలు చేయాలని చెప్పి ఆ కార్యక్రమాల్లో ప్రజలు వేలాదిగా, లక్షలాదిగా, ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు, ఈ దేశంలో నేను మనిషిని, నాకు మానవత్వం ఉంది, మానవ విలువల కోసం, భారత రాజ్యాంగం కోసం, ప్రజాస్వామ్యం కోసం నేను మనసా వాచా నేను కట్టుబడి ఉన్నాననుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఆయన అంతిమ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మంచిదనేదని అభిప్రాయం. ఓకే, సో ఇది చాలా విషయాలు అడిగి అయితే తెలుసుకున్నాం. సో ముఖ్యంగా 5-6 షెడ్యూల్కి సంబంధించి వీళ్ళు కొట్లాడిరు. సో దాన్ని మీరు సబాబుగా జనాలకి ఇవ్వగలిగితే ఈ మావోయిస్ట్ అనేది ఉండదు, మావోయిస్ట్ నక్సలిజం అనేది ఉండదు. సో మరి ఒకవైపు ప్రభుత్వం ఏమో 2026 మార్చ్ 31 డెడ్ లైన్ ఇచ్చింది. నిజంగా డెడ్ లైన్ లోపు మావోయిస్టులు లేకుండా పోతారా? మరి ప్రభుత్వం చేయగలుగుతుందా? ఏం జరుగుతుందో చూద్దాం. మరి చూస్తూనే ఉండండి యూటీవీ.